ఉక్రెయిన్ సైన్యం విచిత్రమైనటువంటి పరిస్థితి. వాళ్ళ జీతాలేమో టైంకి ఇస్తున్నారు, కానీ ఖర్చు పెట్టుకోవడానికి అక్కడ ఏమున్నాయని విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి. ఎందుకని? సరుకులు అక్కడ ఏం లేవు కదా, విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దాంతో సఫర్ అవుతున్నారు. ఇంకోటి, కుటుంబ సభ్యులందరూ ఎక్కడెక్కడో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు ఆస్తులు ధ్వంసం అయ్యి ఉన్నాయి. దీంతో పాటుగా బ్రతుకుతామన్న భరోసా ఏ సైనికుడికి లేదు. ఏ క్షణంలో ఎట్టించి చచ్చిపోతారో తెలియదు. లక్షల మంది చచ్చిపోయారు, బయటికి రానియకుండా చూసుకుంటున్నారు. ఈ దశలో కొంతమంది లొంగిపోయినటువంటి దృశ్యాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు లేటెస్ట్గా మరికొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏంటయ్యా అంటే, నిప్రో నది ఎక్కడైతే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, అవతల పక్కన రష్యా సైన్యం, యువతల పక్కన ఉక్రెయిన్ సైన్యం ఉంటుంది. నిప్రో నది మీద ఉన్నటువంటి వంతెనని కూల్చి రష్యా సైన్యాన్ని రాకుండా చూడటానికి ఉక్రెయిన్ ఎత్తుగడ వేసింది అన్నట్టు. ఆ నది దాటుకుంటూ కొంతమంది ఉక్రెయిన్ సైనికులు వెళ్ళారు. వెళ్తే ఎవరైనా ఏమనుకుంటాం, రష్యా సైనికుల మీద దాడి చేయడానికి అనుకుంటాం. కానీ తెల్ల జెండా పట్టుకుని వెళ్ళారు. అంటే ఉక్రెయిన్లో సైనికులు ఆ దేశంలో బ్రతకలేక లొంగిపోతామంటూ పారిపోయి అవతలకు వెళ్తూ ఉండటం అన్నది కీలక పరిణామం.